హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ వంట చేసే టైం లేనప్పుడు కేవలం 5 నిమిషాల్లో లంచ్ బాక్స్లోకి రెడీ చేసే వంటకాన్ని నేను మీకు చేసి చూపిస్తాను. దీనికంటే ముందుగా మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. నచ్చితే ఒక లైక్ వేయండి. రెసిపీలోకి వెళ్దాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక గుప్పెడు పల్లీలను వేసుకోవాలి. కొద్దిగా పల్లీలు ఫ్రై అయిన తర్వాత గుప్పెడు శనగపప్పును కూడా వేసుకోవాలి. మరొకసారి కలుపుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలిపి ఫ్రై చేసుకున్న తర్వాత స్లైసెస్ కింద కట్ చేసుకున్నటువంటి ఒక చిన్న ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే ఒక రెమ్మ కరివేపాకు, ఒక పెద్ద క్యాప్సికమ్ ముక్కలు సన్నగా కట్ చేసుకున్నటువంటివి వేసుకోవాలి. వేసుకొని అంతా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయలు మగ్గే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలకి సరిపడా కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. అలాగే నచ్చితే కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా వండి పెట్టుకున్నటువంటి రైస్ని ఇందులో వేసుకోవాలి. వంట చేసే టైము లేనప్పుడు, కర్రీస్ వండే టైము లేనప్పుడు ఈ విధంగా లంచ్ బాక్స్లోకి రెడీ చేసి పెడితే త్వరగా అయిపోతుంది, 2 మినిట్స్లో. ఇప్పుడు రైస్కి సరిపడా కారం వేస్తున్నాను. అలాగే రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు, కారం ఈ తాలింపు మొత్తం రైస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చాలా త్వరగా అయిపోతుంది ఈ రెసిపీ. ఒకసారి మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. మీకు కూడా ఏ విధంగా వచ్చిందో మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ విధంగా అంతా కలిపేసుకోవాలి. పోపు మొత్తం బాగా పట్టింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను. ఈ నిమ్మరసం రైస్కి మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలి. మొత్తం రైస్కి ఈ విధంగా పట్టేటట్టు కలుపుకొని డిష్ అవుట్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. నచ్చితే ఒక లైక్ వేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.